కురుక్షేత్ర యుద్ధ అధ్యాయం 3. ఇందులో మనకు జ్ఞానాన్ని నేర్పించే ఇంకా ఇతర ఎన్నో నేర్పించే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్ మీకు తెలుగు స్వాగతం. ఇక ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇక అధ్యాయం 3లోకి వెళ్తున్నాం. కురుక్షేత్ర యుద్ధభూమి. రెండు సైన్యాల మధ్యలో రథంపై అర్జునుడు ఇంకా విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. గాంధీవం పక్కన పడి ఉంది. కళ్ళల్లో కన్నీళ్లు, హృదయం చీలిపోయినట్టు బాధ. స్వజనాన్ని చంపడం పాపమని, రాజ్యం కోసం ఇంతమంది బంధువులను నాశనం చేయడం ఎలాగని అతడు ఆలోచిస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్పాడు. మహారాజా, అర్జునుడు ఇంకా దుఃఖంలో ఉన్నాడు. అతడు కృష్ణునితో ఇలా అన్నాడు. అర్జునుడు ఆందోళనతో గంభీరంగా, జనార్దన, కేశవ, నువ్వు జ్ఞానబుద్ధి కర్మ కంటే శ్రేష్టమని చెప్పావు కదా, అయితే ఈ ఘోరమైన యుద్ధంలో నన్ను ఎందుకు నియమిస్తున్నావు? నీ మాటలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకవైపు జ్ఞానం, మరోవైపు కర్మ. నా బుద్ధి మోసపోతుంది. ఏమి మేలో ఒకటే చెప్పు, దానితో నేను శ్రేయస్సు పొందగలను. అప్పుడు కృష్ణుడు గంభీరమైన దివ్యమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది కర్మయోగము, భగవద్గీతలోని 3వ అధ్యాయం. లోతైన తత్వజ్ఞానం, జీవిత విధానం కృష్ణుడే వివరమవుతుంది. శ్రీ భగవానుచ కృష్ణుడు ఇలా అంటాడు. అర్జున, ఈ లోకంలో 2 రకాల మార్గాలు ఉన్నాయి. నేను ముందే చెప్పాను. సాంఖ్యకులకి అంటే జ్ఞానాశ్రయులకి జ్ఞానయోగము, యోగులకు కర్మాశ్రయులకు కర్మయోగము. కర్మలు మొదలు పెట్టకుండా నైష్కర్మ్యం అంటే కర్మరహిత స్థితి ఎవరు పొందలేరు. కేవలం సన్యాసం చేసినంత మాత్రాన సిద్ధి రాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఎవరు కర్మరహితులు కాలేరు. ప్రకృతి గుణాలు అంటే సత్వ, రజస్, తమస్ ప్రేరేపించిన వాటిచే అందరూ బలవంతంగా కర్మలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇంద్రియాలను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియాలతో మమకార రాహిత్యంతో అంటే ఆసక్తి లేకుండా కర్మయోగంలో నిమగ్నులవుతారో వారే శ్రేష్ఠులు. వారు బాహ్యంగా పనిచేస్తారు, కానీ లోపల ఫలితాలపై ఆసక్తి లేదు. అర్జున, ఈ శరీర నిర్వహణ కోసం కూడా కర్మ అవసరం. కర్మ లేకుండా శరీరం నిలవదు. కాబట్టి వేదాలు విధించిన కర్తవ్యాలను నిర్వర్తించాలి. అది యజ్ఞ రూపంలో చేయాలి. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతునికి అర్పణ చేసి ఫలితాలు ఆశించకుండా చేసే కర్మ. అలా చేస్తే దేవతలు ప్రసన్నులవుతారు. వారు వర్షాలు కురిపిస్తారు. ధాన్యం పండుతుంది. ప్రజలు సుఖంగా జీవిస్తారు. చిన్నది తిరిగి అర్పించకుండా తినేవారు దొంగలు. వారు పాపాన్ని తినేవారు. ఈ యజ్ఞచక్రం భగవంతుడు స్వయంగా సృష్టించాడు. అతడు యజ్ఞంలో నిత్యం స్థితుడు. ఈ చక్రాన్ని భంగం చేసేవారు పాపులు. వారి జీవితం వ్యర్థం. జ్ఞానులు ఆత్మలో స్థిరపడిన వారికి కర్మ అవసరం లేదు. ఎందుకంటే వారు ఇప్పటికే సిద్ధి పొందారు. కానీ వారు కూడా లోకహితం కోసం ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి కర్మలు చేస్తారు. జనక మహారాజు వంటి మహానుభావులు కర్మలు చేసి సిద్ధి పొందారు. గొప్పవారి చర్యలను కోసం లోకం అనుసరిస్తుంది. అర్జున, నేను స్వయంగా భగవంతుడిని. నాకు ఏ లోటు లేదు. అయినా నేను కర్మలు చేస్తున్నాను. ఒకవేళ నేను కర్మలు త్యజిస్తే ఈ లోకాలన్నీ నాశనమవుతాయి. మానవులు ధర్మం విడిచి పోతారు. కాబట్టి జ్ఞానులు కూడా అజ్ఞానులను భ్రమపరచకుండా లోకహితం కోసం కర్మ చేయాలి. అజ్ఞానులు ఫలాపేక్షతో చేస్తారు. జ్ఞానులు లోక శ్రేయస్సు కోసం చేస్తారు. అన్ని కర్మలు ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతాయి. ఆత్మ దానికి కర్త కాదు. కానీ అజ్ఞానం వల్ల తాను కర్తనని భ్రమిస్తుంది. జ్ఞానులు గుణాలను అతీతంగా చూసి ఆసక్తి లేకుండా ఉంటారు. కానీ గుణాలు సహజంగా రాగద్వేషాలను కలిగిస్తాయి. వాటికి వశపడకూడదు. అర్జున, ఈ ప్రపంచంలో అతిపెద్ద శత్రువు కామం అంటే కోరికలు. రజగుణం నుంచి పుట్టి క్రోధంగా మారి లోకాన్ని నాశనం చేస్తుంది.
ఇది అగ్నిలా మండుతుంది, ఎప్పుడూ తీరదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ దీని నివాస స్థానాలు. కాబట్టి ముందుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి, అలాగే అదుపు చేయాలి. ఇంద్రియాల కంటే మనసు ఉన్నతం, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ ఉన్నతం. ఆత్మశక్తితో ఈ కామశత్రువును సంహరించాలి. కానీ అన్ని కర్మలను నాకు అంటే కృష్ణుడికి అర్పించి ఆశ రహితుడివై, మమకార రహితుడివై యుద్ధం చెయ్యి శాంతంగా. ఇలా శ్రీకృష్ణుడు కర్మయోగం యొక్క లోతైన రహస్యాలను వివరించాడు. కర్మ చేయడం తప్పదు, కానీ ఫలితాలు భగవంతుడికి సమర్పించాలి. అదే నిజమైన మోక్ష మార్గం. అజ్ఞానులు ఫలాపేక్షతో చేస్తారు, జ్ఞానులు ధర్మార్థంగా అంటే ధర్మ మార్గంలో లోకహితంగా చేస్తారు. ఇక్కడితో తృతీయ అధ్యాయం అంటే కర్మయోగం సమాప్తం. ఈ అధ్యాయం జీవితంలో కర్మ ఎలా చేయాలి, ఫలితాలపై ఎలా వదలాలి, కామం ఎలా జయించాలి అనే లోతైన జ్ఞానాన్ని ఇస్తుంది. మరిన్ని అధ్యాయాలు 4వది జ్ఞానయోగం కావాలంటే చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇక వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి దాకా చూసారని ఆశిస్తూ, ఇక ఎక్కడైనా మిస్ అయి ఉంటే మళ్ళీ రిమైండ్ చేసి చూడండి. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ధర్మాన్ని నిలపడం, ధర్మ జ్ఞానులుగా పొందండి. హరే కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.